ప్రపంచవ్యాప్తంగా మహిళలు రాణిస్తున్న రంగాలలో ముఖ్యంగా ఇప్పుడు ప్రెజెంట్ మహిళలకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి అన్ని విషయాలు వివరించడానికి ఈ రోజు మనతో పాటు మనందరికీ పరిచయస్తులే షెఫ్ రత్నాకర్ పేడూరి గారు, డైరెక్టర్ ఆఫ్ ఇన్ఫినిటీ హోటల్ మేనేజ్మెంట్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్. మరి ముందుగా సరికి వెల్కమ్ చెప్పుకుందాం. హలో రత్నాకర్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. రత్నాకర్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం మహిళలు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. కేవలం ఇప్పుడు వాళ్ళున్న ప్లేస్ లో కాకుండా అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా రంగాల్లో కూడా వాళ్ళు వివిధ రంగాల్లో మంచి ప్లేస్, మంచి పొజిషన్ లో ఉంటున్నారు. మరి ఇలాంటి టైంలో ముఖ్యంగా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఇలాంటి వాటికి వచ్చేస్తే ఎక్కువగా మహిళలు తాము సాధారణ డిగ్రీ లాంటి కోర్సులు చేసి ఇక ఇవి ఏమైపోతుందంటే డిగ్రీ కోర్సులు ఎక్కువ చేయడం, అందరూ అదే చేయడం వల్ల దాంట్లో ఇక నిరుద్యోగ వృత్తి అనేది పెరిగిపోతుంది ఈ కారణంగా. సో మరి ఎందుకు ఇప్పుడు మహిళలు కేవలం ఇలాంటి డిగ్రీ సాధారణ కోర్సులు తీసుకొని ముందుకు వెళ్తున్నారంటారు? మీ అభిప్రాయం ఏంటి? ముందుగా K6 ప్రేక్షకులకి నమస్కారం. సో మహిళలకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ గురించి చూసుకుంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఈరోజు ప్రస్తుత తరుణంలో మనం చూస్తున్నటువంటి ఈ యొక్క విద్యా విధానంలో ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఒపీనియనే కావచ్చు, విద్యార్థులు సెలెక్ట్ చేసుకునేటువంటి కోర్సెస్ కావచ్చు. సో రెగ్యులర్గా మనం చూస్తున్నది మన గ్రామీణ ప్రాంత విద్యార్థులకి ఉన్న అవగాహన ఏంటి, రెగ్యులర్గా ఎస్ఎస్సి కాగానే ఇంటర్మీడియట్ కాగానే మళ్ళీ నార్మల్ రెగ్యులర్ డిగ్రీసు, లేదంటే ఈ రోజుల్లో బీటెక్ తర్వాత ఎంటెక్, లేదంటే ఎంబీఏ చేయడము, పీజీ చేయడము, ఇలాంటి రెగ్యులర్ కోర్సెస్ వల్ల ముఖ్యంగా నిరుద్యోగం పెరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రంగాలు ఎన్నో ఉన్నాయి. అందులో లీడింగ్ రంగాల్లో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేసి, అంటే ఐ మీన్ టు సే ద ఫస్ట్ ప్రయారిటీ గోస్ ఫర్ ఉమెన్. అలాంటి రంగాలు ఎన్నో ఉన్నాయి. బట్ అలాంటి తరుణంలో కూడా ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, ముఖ్యంగా మన దక్షిణ భారతదేశాన్ని చూసుకుంటే మహిళలు అంతర్జాతీయంగా కొంచెం తక్కువగానే రాణిస్తారని చెప్పుకోవచ్చు. అదే ఉత్తర భారతదేశం చూసుకుంటే ఢిల్లీ కానీ, పంజాబ్ కానీ ఇలాంటి రాష్ట్రాల్లో, నార్త్ ఇండియన్ చూసుకుంటే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రంగాల్లో వాళ్ళు రాణిస్తున్నారు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి వైడ్ నాలెడ్జ్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, అక్కడ ఉండే యాక్టివిటీస్ ఏదో కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ దృక్పథం కావచ్చు. సో ఇలాంటి తరుణంలో ఎన్నో అవకాశాలు కలిగి ఉన్నటువంటి ఈ యొక్క ఉమెన్స్కి మన దగ్గర స్పెషల్గా మన తెలంగాణ నుంచి చూసుకుంటే ఇంటర్నేషనల్గా మహిళల ప్రాధాన్యత తక్కువ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రెగ్యులర్ కోర్సెస్ చేస్తూ ముఖ్యంగా ఈ యొక్క ఇంటర్మీడియట్ కాగానే డిగ్రీ కాగానే నెక్స్ట్ ఇంకేదో ప్రైవేట్ టీచింగ్ జాబ్స్ లేకపోతే చిన్న జాబ్స్ చేసుకోవడము, బీటెక్ కంప్లీట్ అయిపోతే సాఫ్ట్వేర్ జాబ్స్, చాలామంది బీటెక్లు ఎంటెక్లు చేసి కూడా ఈరోజు అన్ఎంప్లాయ్గా ఉండడము, మ్యారేజ్ తర్వాత హౌస్ వైఫ్స్గా మిగిలిపోవడం చాలా జరుగుతుంది. బట్ ఇకనైనా మన తెలంగాణ గ్రామీణ ప్రాంతానికి కావచ్చు, మన దక్షిణ భారతదేశమే కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో అవకాశాలు ముఖ్యంగా మహిళలకి ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్ మీద నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. దాంట్లో చూసుకుంటే ముఖ్యంగా ప్రథమంగా వచ్చేది హాస్పిటాలిటీ. సో ఈ హోటల్ రంగంలో ఉన్నటువంటి ఎన్నో అవకాశాలు, హోటల్ రంగం అనేది చెప్పకూడదు, ఇప్పుడు ఒక హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చేస్తే కనుక ఒక 5 స్టార్ హోటల్స్ నుంచి తీసుకుంటే టూరిజం డిపార్ట్మెంట్లోను, అలాగే 3 స్టార్ 4 స్టార్ హోటల్స్లోను, అలాగే ఎయిర్ ఫోర్సెస్లోను, ఇప్పుడు ఎయిర్లైన్స్లో కూడా నంబర్ ఆఫ్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకి అక్కడ ఫస్ట్ ప్రాధాన్యత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకుంటే ఒక హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన అమ్మాయిని చూసుకుంటే అవుట్ ఆఫ్ 10లో ఒక అమ్మాయి అందులో ఉండి మిగతా 9 మెంబర్స్ బాయ్స్ ఉన్నా కానీ ఆ అమ్మాయిని మాత్రం సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ అలాంటిది. సో అలాంటి డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు మన నిజామాబాద్లో ఉన్నటువంటి మనం స్థాపించినటువంటి ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్, అలాగే ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మహిళలకి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ కావాలి, వాళ్ళకి ఎలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటే సో వీటిని అందిపుచ్చుకోవడానికి వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి. సో వీటన్నిటి గురించి మా యొక్క విద్యాసంస్థకు వచ్చి తెలుసుకొని కనుక ఈ యొక్క కోర్సెస్ తీసుకుంటే ఏ ఒక్క మహిళ కూడా నార్మల్ డిగ్రీలు చేసి అన్ఎంప్లాయ్గా ఉన్న వాళ్ళ కాకుండా ఈ యొక్క కోర్సెస్ చేసిన ఏ ఒక్క మహిళ కూడా అన్ఎంప్లాయ్గా ఉండే అవకాశం లేదు. ఒకవేళ మనకు బయటికి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ చేసే ఉద్దేశం లేకపోయినా మీరు స్వంతగా మీ యొక్క గ్రామంలో కావచ్చు, మీ మండల హెడ్ క్వార్టర్లో కావచ్చు, మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో స్వతహాగా మీకు బిజినెస్ మీరే బిజినెస్ స్టార్ట్ చేసి మీరే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ఎందుకంటే ఎంపవర్మెంట్ అనేది అది టేకింగ్ హౌ యూ టేకింగ్ ఇట్ ఈస్. నువ్వు ఒక ఎంప్లాయీగా చేయాలనుకుంటున్నావా, లేక నువ్వే ఒక చిన్నగా సంస్థను స్థాపించి ఒక రెస్టారెంట్సే కావచ్చు, లేకపోతే హోటల్సే కావచ్చు స్థాపించి ఈరోజు మహిళలు కూడా దక్షిణ భారతదేశంలో రాణించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు చాలామంది ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా జాబులు చేస్తున్నారు, వాళ్ళు ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. బట్ మన వారు కూడా ఎందుకు రాకూడదు, వారికి కూడా ఎందుకు అవకాశాలు కల్పించకూడదు అన్న ఉద్దేశంతోనే ప్రారంభించడిందే ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్. స్పెషల్లీ మహిళలకు మాత్రమే ఈ యొక్క కోర్సెస్లు వారికి అందించి ప్రత్యేకంగా వారికి శిక్షణ ఇచ్చి ఇంటర్నేషనల్గా మన ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యంగా మెట్రో సిటీస్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంటే కావచ్చు, ట్రైనింగ్సే కావచ్చు వారికి పంపించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. రెగ్యులర్ డిగ్రీస్ చేసి కూడా అన్ఎంప్లాయ్గా ఉండేదానికంటే ఈ యొక్క డిగ్రీస్ని పక్కన పెట్టి ఈ యొక్క ప్రొఫెషనల్ కోర్సెస్ కనుక ఎంచుకుంటే డెఫినెట్లీగా ప్రతి ఉమెన్ కూడా ఒక మంచి ఎంప్లాయీగా మిగులుతుంది. తన కాళ్ళపై నిలవడమే కాకుండా ఇంకో కొంతమందికి వారు ఒక రోల్ మోడల్గా నిలిచే అవకాశం కూడా ఉంటుంది. సో అందులో ఉన్నటువంటి కోర్సెస్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు రత్నాకర్ గారు, మరి ఇప్పుడు మీరు చెప్పిన అంశాలు కూడా చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పిన అంశాలని మనం పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఇప్పుడు మహిళలకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఇంటర్నేషనల్ రంగాల్లో రాణిస్తున్నారు. మరి ఇలాంటి ఇంటర్నేషనల్ రంగాల్లో వారికి అవకాశాలు రావాలంటే ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలంటారు? ఇప్పుడు నార్మల్గా మనం గ్రామీణ ప్రాంత విద్యార్థుల్ని చూసుకుంటే తల్లిదండ్రులకి ఏముంటుంది, అరే మా అబ్బాయి ఎస్ఎస్సి కంప్లీట్ అయింది, నెక్స్ట్ ఏంటండి ఇంటర్మీడియట్ కాగానే కొంతమంది పాలిటెక్నిక్, కొంతమంది ఇంకా డిప్లొమా కోర్సెస్కి అలా వెళ్తా ఉన్నారు. నార్మల్గా మన విలేజ్ బ్యాక్గ్రౌండ్ కొంతమంది సిటీస్ పంపించాలంటే ఉమెన్ని, ఒక అమ్మాయిని, ఒక 17-18 ఇయర్స్ ఉన్న అమ్మాయిని మనం హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్, బెంగళూరు, ముంబై లాంటి పంపించాలంటే కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. దాంతోపాటు భయంగా పంపిస్తూ ఉంటారు. అక్కడ వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, అక్కడ ఉండే హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటుందో తెలియదు, తన బిడ్డ అక్కడ వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే ఇన్ని రోజులు తల్లిదండ్రుల దగ్గర పెరిగినటువంటి అమ్మాయిలు ఒకసారి వాళ్ళని వదిలేసేసి హాస్టల్ ఫెసిలిటీస్ లైఫ్ని లీడ్ చేయాలంటే అక్కడ వాళ్ళు కంఫర్టబుల్గా ఉండొచ్చు, కంఫర్టబుల్ లేకపోవచ్చు, అక్కడ ఉండే ఫ్రెండ్సే కావచ్చు. సో ఇవన్నీ కొన్ని కైండ్ ఆఫ్ క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వారు తొందరగా అక్కడ హైదరాబాద్ మెట్రో సిటీస్కి అలవాటు పడవచ్చు, అక్కడ ఉండే ట్రాన్స్పోర్టే కావచ్చు, ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. సో వీటన్నిటిని తట్టుకొని మనం ముందుకు వెళ్తే తప్ప మనం ఒక మంచి లైఫ్ని లీడ్ చేసే అవకాశం లేదు. సో ఈ రెగ్యులర్ కోర్సెస్ గురించి ఆలోచించకుండా కొంచెం ప్రొఫెషనల్గా ఆలోచించి కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే డెఫినెట్లీగా మీరు కోర్స్ కంప్లీట్ చేసుకున్న ఇమ్మీడియట్లీగా మీరు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. మీరు జాబ్ల కోసము సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరము లేదు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క కోర్సెస్ చేయడం వల్ల ప్రొఫెషనల్ కోర్సెస్లో ఏముంటాయి, యాక్చువల్ ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే ఏంటి? ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే వృత్తి విద్యా కోర్సెసే కావచ్చు, ప్రొఫెషనల్గా ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రంగాల్ని అందులో ఉన్నటువంటి జాబ్స్ని అందిపుచ్చుకోవాలనుకుంటే చేసే కోర్సెస్ ఈ యొక్క ప్రొఫెషనల్ కోర్సెస్. నార్మల్గా డిగ్రీలు చేసిన వారికి కూడా ఇందులో అవకాశాలు కలిగి ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, ఇంటర్మీడియట్ కాగానే నువ్వు హోటల్ మేనేజ్మెంటే కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన తర్వాత మీరు అన్ఎంప్లాయ్గా ఉండే అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన తర్వాత మీరు డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, అడ్వాన్స్ డిప్లొమానో, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, మీరు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మీరు పీజీ డిప్లొమా ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే కనుక మీరు ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఒక 6 months 1 year ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కలిగినటువంటి ఇండస్ట్రీస్లో మీరు ఒక మంచి ఫ్యాషన్ డిజైనర్ దగ్గర మీరు ట్రైనింగ్ వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత మీలో ఉన్న స్కిల్ డెవలప్ని వాళ్ళు ఇంకా నేను తీర్చిదిద్దడము, మీకు ఎక్కడెక్కడ మీరు వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్న స్కిల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేయడము, ఎక్కడైతే మీరు పూర్గా ఉన్నారు మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్సే కావచ్చు, మీ యొక్క టెక్నికల్ స్కిల్సే కావచ్చు, వాటిని వాళ్ళు ఇంకా ఎక్కడైతే వీక్ ఉన్నారో దాన్ని డెవలప్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేసినప్పుడు ఈ ఒక 1 year ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ టైంలో మీరు పర్ఫెక్ట్గా ఒక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్తో పాటు మంచి ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసినప్పుడు మీరు త్వరగా కంప్లీట్ అయిపోయిన ఈ యొక్క ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎంప్లాయ్మెంట్కి అర్హులు అవుతారు. సో దాంట్లో ఎంప్లాయ్మెంట్లో మినిమం 20 నుంచి ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో ఎక్కడికి వెళ్ళినా సరే మినిమం 20 నుంచి 25,000 రూపీస్ బేసిక్ సాలరీస్ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉంటుంది. సో నార్మల్గా డిగ్రీలు చేస్తే నీకు 5,000 10,000 రూపీస్ కూడా ఈ రోజులు ఇచ్చే పరిస్థితి లేదు. బట్ అలాంటిది ఈ యొక్క ప్రొఫెషనల్ కోర్సులో ఉన్నటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటే కనుక మినిమం బేసిక్ సాలరీస్ ఒక 20 నుంచి 25,000 రూపీస్. అలాగే మీకు ఎక్స్పీరియన్స్, సో మీరు ఒక 2 years కంప్లీట్ అయింది, 3 years కంప్లీట్ అయింది, 4 years కంప్లీట్ అయింది, సో మీరు మళ్ళీ నెక్స్ట్ ఏ ఆర్గనైజేషన్ ఎంచుకుంటున్నారు, అక్కడ ఉండే అవకాశాలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి జాబ్ ప్లేస్మెంట్స్ ఏంటి, అక్కడ మీకు ఉండే సాలరీస్ స్కేల్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో ఎక్కడ కూడా మీకు లైఫ్లో స్ట్రక్ కావాల్సిన అవసరం లేదు. మీరు గవర్నమెంట్ జాబులు వెనకాల కూడా
తెలిసిన అవసరం లేదు. ఎందుకంటే ఇందులో మీకు ఎలాగైతే డే బై డే మీకు ఇయర్స్ గడుస్తూ ఉంటాయో, సంవత్సరాలు గడిచిన కొద్దీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్తో మీకు వచ్చే ఎంప్లాయ్మెంట్ అనేది అన్లిమిటెడ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప అవకాశం ఏంటంటే నార్మల్ డిగ్రీలు చేసిన వారికి ప్రపంచవ్యాప్తంగా ఎంతవరకు వెళ్తారు అనేది వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది నార్మల్గా. సో వాళ్ళకున్న ఆలోచన విధానమే కావచ్చు, వాళ్ళకున్న యాటిట్యూడే కావచ్చు, ఇవంటాయి. బట్ ప్రొఫెషనల్ కోర్స్ చేసిన వారికి ఒక ప్రత్యేకమైన యాటిట్యూడ్ ఉంది. దే కెన్ సీ ద వరల్డ్ వైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో వారికి ఒక ఆల్రెడీ ఒక కోర్స్ కంప్లీట్ కాగానే ఇందులో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే ఒక జ్ఞానం ఆల్రెడీ ఆ కోర్స్ టైంలో వాళ్ళు మేనేజ్మెంట్ టీం వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు టీచింగ్లో భాగంగా అవన్నీ చెప్తా ఉంటారు. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎలా ఉండాలి, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మీరు ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, కమ్యూనికేషన్ స్కిల్సే కావచ్చు, మీ యొక్క అపియరెన్స్ అటెండెన్సే కావచ్చు, సో మీ బాడీ లాంగ్వేజ్ విత్ ద అదర్ పర్సన్స్ లైక్ మీ ఇంటరాక్టింగ్ స్కిల్సే కావచ్చు. సో ఇవన్నీ వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి వారిని ఇంటర్నేషనల్ స్థాయికి వారిని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో దానివల్ల నీకు ఉన్నటువంటి ప్రపంచంగా ఉన్నటువంటి అవకాశాలను మీరు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ప్రొఫెషనల్ కోర్సెస్ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే బెస్ట్ కోర్సెస్గానే ఉంటాయి. అవి మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకొని మీతో పాటు ఇంకో 10 మందికి మంచి లైఫ్ని చూపించే అవకాశం మీకు కలుగుతుంది. ఓకే అండి, ఇప్పుడు రత్నాకర్ గారు ఇప్పుడు మీరు చెప్పిన అంశాల్లో ముఖ్యంగా ఇప్పుడు మహిళలకు ఇప్పుడు వాళ్ళ ఎంపవర్మెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు మహిళలు ఏదైతే ఇప్పుడు ఇంటర్నేషనల్ రంగాలలో రాణించాలనుకున్న వారు ఇప్పుడు మీరు ఆ కోర్సెస్ గురించి కూడా చెప్పారు క్లియర్గా. కానీ ఏంటంటే ఇప్పుడు మహిళలకు ఒక సందేహం ఏంటంటే ఇప్పుడు ఇది కోర్స్ చేయాలంటే ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న కోర్సెస్, మేము బయట ఇంత పెట్టుకోలేము అన్న ఒక థాట్ ఉంది. కానీ మీరు ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాను అతి తక్కువ ఫీజుతో కూడా మరి వారికి మీరు ఈ కోర్సెస్ని అందుబాటులోకి తీసుకొస్తారు. అయితే ముఖ్యంగా మీరు చెప్పండి, ఇప్పుడు మన ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ కానివ్వండి, కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో కానివ్వండి, ఎలాంటి కోర్సెస్ మీరు అందుబాటులోకి తీసుకొస్తారు? ముఖ్యంగా మహిళల కోసమే ఒక మంచి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇక్కడ మనం మహిళలు మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మహిళలకి అత్యున్నతమైనటువంటి అవకాశాలు ఇక్కడ ఈ యొక్క ఇండస్ట్రీలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఈ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. సో అలాగే ఈ యొక్క కాలేజ్లో ఏదైతే మన ఫ్యాషన్ డిజైనింగ్ మన నిజామాబాద్లో ఉందో ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్, ఇక్కడ కేవలం మహిళల కోసం మాత్రమే ఆ కాలేజ్ని ప్రారంభించబడింది. సో కో ఎడ్యుకేషన్ నార్మల్గా అయితే బయట ఇప్పుడు హైదరాబాద్ మెట్రో సిటీస్లలో కో ఎడ్యుకేషన్ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం గ్రామీణ ప్రాంత మహిళలు ఎలాంటి ఇబ్బంది పడకుండా, వారికి ఎలాంటి అక్కడ అసౌకర్యంగా ఉండకూడదు. సో అక్కడ వాళ్ళు చేసే కోర్సు మీద కాన్సన్ట్రేషన్స్తోని చేయాలి అన్న ఒక కాన్ఫిడెన్స్తోని అన్న ఒక ధ్యేయంతో ఇక్కడ ప్రారంభించబడింది ఓన్లీ ఫర్ ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్, ఓన్లీ ఫర్ ద గర్ల్స్. ఓకే, సో దీనివల్ల వారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని వాళ్ళు ఒక మంచి కోర్సును కంప్లీట్ చేసుకున్న తర్వాత వారు ఇమీడియట్లీగా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కావచ్చు, వాళ్ళు స్వతహాగా వాళ్ళు దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్. సో ఈవెన్ దో దే కెన్ స్టార్ట్ ద బోటిక్స్, దే కెన్ స్టార్ట్ దేర్ టైలరింగ్ కావచ్చు. ఇంకా వారు నిజంగా మంచి స్కిల్స్ ఓరియంటెడ్ ఉంటే కనుక ఫ్యాషన్ డిజైనర్ గాను వారు స్థిరపడే అవకాశం ఉంటుంది. నవేడేస్ కాస్ట్యూమ్ డిజైనర్కి ఎంతో డిమాండింగ్ ఉంది. మీరు మూవీస్లో కానీ టెలివిజన్ ఇండస్ట్రీలో చూస్తున్నారు కదా. సో వారికి లక్షలలో కోట్లలో కూడా పే చేసి వారి కాస్ట్యూమ్ డిజైన్స్ని ఇప్పుడు మూవీస్లో పెట్టుకునే అవకాశం ఉంది. సో ఇవే కాకుండా ఇంకా ఎన్నో ఇప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఉన్నాయి, ప్లస్ అలాగే రిటైల్ ఇండస్ట్రీస్లో కూడా వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కావాల్సిందల్లా ఈ యొక్క కోర్స్ చేయాలన్న ఒక ఇంట్రెస్ట్, దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ నేర్చుకుంటే డెఫినెట్లీగా మీరు ఆఫ్టర్ కంప్లీటింగ్ మీ యొక్క కోర్స్ కంప్లీట్ అయిన ఇమీడియట్లీ మీరు ఒక ట్రైనింగ్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటే డెఫినెట్లీగా యూ విల్ బీ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెషనల్స్. మీరు ఒక మంచి ప్రొఫెషన్లో ఉండి మీరు ఒక మంచి లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక హోటల్ మేనేజ్మెంట్కి వస్తే హోటల్ మేనేజ్మెంట్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మహిళలకి. ఎందుకంటే హాస్పిటాలిటీ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది మన యొక్క సంప్రదాయానికి ప్రతీక మహిళ. సో మహిళల్ని మన భారతదేశంలో చూసుకుంటే ఇండియాలో ఎక్కడ ఏ హోటల్కి వెళ్ళినా ఫస్ట్ వెల్కమ్ చెప్పేది మన ఇంట్లోనే కావచ్చు, మనము ఒక హోటల్ ఇండస్ట్రీలో కావచ్చు, ఎలాంటి దాంట్లో ఫస్ట్ మనకు మహిళలే ముందుండి మన నడిపే ఈ యొక్క రంగంలో వారికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సో హోటల్ ఇండస్ట్రీలో అమ్మాయిలకు ఉన్నటువంటి డిమాండింగ్ను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కోర్స్ చేయడం వల్ల డెఫినెట్లీగా మీరు ఒక మంచి ప్రొఫెషనల్గా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఫ్యామిలీకి మీరు ఒక బెస్ట్ సపోర్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఇందులో ఉన్నటువంటి అనేకమైనటువంటి పొజిషన్స్లో ఒక ఫ్రంట్ ఆఫీస్లో కావచ్చు, హౌస్ కీపింగ్లో తీసుకున్న రిక్రియేషన్స్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, కిచెన్లో ఈరోజు మహిళలు చాలామంది ఇంటర్నేషనల్ షెఫ్స్గా కూడా ఎదుగుతూ ఉన్నారు. ఇక్కడ ప్రొఫెషన్స్ ఏదైనా సరే మహిళలకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో కూడా వారికి
ఫస్ట్ ప్లాట్ఫామ్లో వాళ్ళే ఉంటారు కాబట్టి డెఫినెట్లీగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్. ముఖ్యంగా మీరు ఈ యొక్క కోర్స్ చేయాలనుకునే వారికి మినిమం మీరు చదివింది ఏదైనా సరే, మీరు ఎస్ఎస్సి చదివినా, ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ చదివినా, బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా, ఎంబీఏ చదివినా, మీరు చదివింది ఏదైనా సరే ఇందులో మన ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో మహిళలకి అన్ని కోర్సెస్ కూడా ఇక్కడ ఆఫర్ చేయబడుతుంది. ఈ కోర్సెస్ ఆఫర్ చేస్తూ వారికి ఒక ఇంటర్నేషనల్ స్థాయి, ఒక రేపు వారి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత బయటి ప్రపంచానికి వెళ్ళి వాళ్ళు జాబ్లో సక్సెస్ కావాలంటే వాడికి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి, అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఉండాల్సినటువంటి టెక్నికల్గా వాళ్ళకు ఉండాల్సిన స్ట్రెంగ్త్ ఏంటి, అలాగే కమ్యూనికేషన్ స్కిల్సే కావచ్చు, ప్రజెంటేషన్ స్కిల్సే కావచ్చు, బాడీ లాంగ్వేజే కావచ్చు, అవన్నీ ప్రత్యేకంగా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వారిని ఇంటర్నేషనల్ స్థాయికి తీర్చిదిద్ది, అలాగే ఏదైతే కాలేజ్ ఉంటుందో డ్యూరింగ్ డిప్లొమా కావచ్చు, అడ్వాన్స్ డిప్లొమా కావచ్చు, ఇన్ హోటల్ మేనేజ్మెంట్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, మీరు కోర్సు ఏది చేసినా మిమ్మల్ని ఒక 5 స్టార్ హోటల్స్కి పంపించి మీకు ఒక మంచి ట్రైనింగ్ని అందించి వారిని మళ్ళీ ఒక ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కాలేజ్కి వచ్చి ఎగ్జామినేషన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వారు మళ్ళీ ఇంటర్నేషనల్ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళాలంటే వారిని అనలైజింగ్ చేసి వారు ఎక్కడైనా వీక్ ఉంటే వాళ్ళకి ప్రత్యేకమైన మళ్ళీ శిక్షణ ఇచ్చి వారిని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ 5 స్టార్ హోటల్లో 30,000 నుంచి 40,000 రూపీస్ బేసిక్ సాలరీస్తోని విత్ అకామిడేషన్, ఫుడ్, అలాగే ట్రాన్స్పోర్టేషన్, ఇన్సూరెన్స్, మెడికల్, సో ఇవన్నీ ఫెసిలిటీస్ కలిగినటువంటి ఏకైక రంగం ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. నవ్వడే చూస్తున్నాం మనం హైదరాబాద్ వెళ్ళి బెంగళూరు కానీ ముంబై కానీ వెళ్ళి చూస్తుంటే మనము ఫస్ట్ మనం ఎక్కడ మనకు ప్రాబ్లం ఫేస్ చేస్తాం, అకామిడేషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తాం, దాని తర్వాత ఫుడ్, దాని తర్వాత ట్రాన్స్పోర్ట్. సో ఇవన్నీ ఇబ్బందులతో కూడుకున్నటువంటి 3 సమస్యలు ఇవి. ఈ సమస్యలే లేకుండా ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీలో జాబ్ చేసే వారికి కంపెనీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది, అలాగే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ 3 సమస్యలు లేనప్పుడు మనం చేసే ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అది మనము దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మనం సక్సెస్ఫుల్గా కావాలనికి మనం మన బెస్ట్ ఎఫర్ట్స్ని పెట్టడం జరుగుతుంది. మన ప్రాబ్లమ్స్తో కూడుకున్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒకని యొక్క ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ చేసుకునే ఎంప్లాయ్మెంట్ ఈజ్ డిఫరెంట్. సో మనకి ఇవన్నీ వసతులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం, మనము మన యొక్క ప్రొఫెషన్ మీద, మన కెరియర్ డెవలప్మెంట్ మీద మనం ఫోకసింగ్ చేస్తాం, మన కంపెనీ డెవలప్మెంట్ మీద. మన కంపెనీ డెవలప్ అవుతుందంటే ఆటోమేటిక్గా మనకు కూడా ప్రమోషన్స్ పొందడము, మనకు కూడా ఇంక్రిమెంట్స్ రావడము. సో ఇవన్నీ ఇవన్నీ అవకాశాలు కలిగినటువంటి ఇండస్ట్రీ ఇది. ఈవెన్ ద ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, హోటల్ ఇండస్ట్రీ కావచ్చు. ముఖ్యంగా హోటల్ ఇండస్ట్రీలో అయితే మహిళల కోసం ముఖ్యంగా ఎయిర్ ఫోర్సెస్లో ఈరోజు చూస్తున్నాం మనం, ఎయిర్ ఫోర్సెస్లో క్యాబిన్ క్రూ స్టాఫ్ ఉంటారు, అలాగే సూపర్వైజర్స్ ఉంటారు, ట్రైనీస్ ఉంటారు. సో వీరందరూ ఎక్కువగా మహిళలనే తీసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పేషెన్సే కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్సే కావచ్చు, అపియరెన్స్ కావచ్చు. సో ప్రతిదీ కూడా ఇక్కడ ఒక ప్రొఫెషనల్ ఇండస్ట్రీలో క్యాలిక్యులేషన్ చేయబడుతుంది. సో అది వాళ్ళకు ఒక క్వాలిఫికేషన్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకున్నంత పేషెన్స్ నాకు తెలిసి మగవారికి ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను మా అబ్బాయినైనా సరే నేను కూడా చాలాసార్లు నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళలో నా దగ్గర చాలా మంది ట్రైనీస్ వచ్చేవాళ్ళు నేను బయట అబ్రాడ్లో జాబ్ చేసినప్పుడు. సో వాళ్ళకి దే హ్యావ్ లాట్స్ ఆఫ్ పేషెన్స్, సో దే కెన్ వర్క్ లాంగ్ అవర్స్. సో బికాజ్ మన ఇంట్లో మన అమ్మనే చూసుకుందాం, మన అమ్మ మనకంటే ముందు లేస్తుంది, మార్నింగ్ 6 o'clock లేచి ఇంట్లో పనులన్నీ చేసి మళ్ళీ మనకు వంట చేసి మనం కాలేజ్కి వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, ఉద్యోగానికి వెళ్తున్నా, మనకు అన్ని రెడీ చేసి పెట్టి బ్యాగులో పెట్టి వాటర్ అన్ని ఇచ్చి ఫుడ్ అన్ని ప్యాకింగ్ చేసి ఇస్తుంది. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టీయో కాఫీయో మనకు రెడీ చేసి పెడుతుంది. మళ్ళీ పడుకునే వరకు కూడా అమ్మ పడుకునే సరికి ఏమవుతుందో 12 అవుతుందో. సో బట్ ఇంత చేస్తుంది బట్ దానికి మనము అమ్మకి మనం ఎలాగ సహాయం చేస్తున్నాం అనేది పక్కన పెడితే, బట్ మహిళలకు ఉన్నటువంటి పేషెన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కెరియర్ కనుక వాళ్ళు ఎంచుకుంటే డెఫినెట్లీగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్ వారికి. దీంట్లో ఉన్నటువంటి అవకాశాలతో వాళ్ళు ఒక బెస్ట్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓకే అండి, చాలా చక్కగా చెప్పారు రత్నాకర్ గారు. అయితే ఇప్పుడు ఇంకొకటి రత్నాకర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లు మన ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్లో కానివ్వండి, హోటల్ మేనేజ్మెంట్లో కానివ్వండి, మహిళలకు ఎన్నో మంచి మంచి కోర్సెస్ కూడా అందుబాటులో అందిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇంకొకటి అంటే ఒకరు జాబ్లోకి ఎంటర్ అయ్యే ముందు దానికి స్టార్టింగ్ పిల్లర్ లాంటిది ట్రైనింగ్. అలాంటి ట్రైనింగ్ మరి ఇప్పుడు ముఖ్యంగా ట్రైనింగ్ ఎలా మరి అందిస్తున్నారు మీరు స్టూడెంట్స్? మన కాలేజ్లో మన ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు తీసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 6 months మనం కంప్లీట్గా వాళ్ళకి ఎడ్యుకేషన్, అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి, ఇండస్ట్రీ గురించి వారికి పర్ఫెక్ట్గా అవగాహన కలిగించడము, ఏవి ద్వారా వీడియోస్ ద్వారా వాళ్ళకి ఈ యొక్క ఇండస్ట్రీలో ఉన్నటువంటి అవకాశాలే కావచ్చు, ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఏమేం కావాలి, వాళ్ళు ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, వారు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ఆ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వారిని ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ విజిట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్నాం. సో ఇప్పుడు మన కాలేజ్ గురించి తీసుకుంటే మనం హైదరాబాద్కి వెళ్ళి నార్మల్గా హైదరాబాద్లో ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఏం చేస్తారు, వాళ్ళు 5 స్టార్ హోటల్స్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఒక 5 స్టార్ హోటల్ అంటే ఇలా ఉంటుంది. బట్ ఇక్కడ మన కాలేజ్లో 5 స్టార్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ మనం క్రియేట్ చేసాం. మనం ఇక్కడ వాళ్ళకి ఈవేదో మన రూమ్స్ తీసుకున్నా, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ తీసుకున్నా, బార్ సర్వీస్ తీసుకున్నాను, హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నా, సో అలాగే ఫ్రంట్ ఆఫీస్ కానీ ఎవ్రీథింగ్ ఇప్పుడు మన ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో బయటకు వెళ్ళి ట్రైనింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడే 100% ఇంటర్నేషనల్ స్థాయి సౌకర్యాలని అందించి వారికి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మన కాలేజ్ క్యాంపస్కి ఒక్కసారి మీరు వచ్చి విజిట్ చేసి చూస్తే ఒక 5 స్టార్ హోటల్లో ఉండే ఫ్రంట్ ఆఫీస్, హౌస్ కీపింగ్, అలాగే ఫుడ్ అండ్ బెవరేజ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ కావచ్చు, అలాగే కిచెన్ ఇంటర్నేషనల్ క్యూజైన్ యాక్టివిటీస్ కావచ్చు, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. సో ఇక్కడ మన గత లాస్ట్ ఇయర్ విద్యార్థులు వాళ్ళు ఏ విధంగా ప్రాక్టికల్ చేశారు. సో ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ మనకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే నా ద్వారా వెళ్ళినటువంటి చాలా మంది విద్యార్థులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వర్క్ చేస్తున్నారు. సో వారే చాలాసార్లు ఇక్కడ వెకేషన్ రావడము, వెకేషన్కి వచ్చినప్పుడు వారు ఒక 10 days 15 days మా యొక్క విద్యార్థులతో స్పెండ్ చేయడము, వాళ్ళకు ఉన్నటువంటి బెస్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకోవడము, అది దాంతోపాటు వాళ్ళకి ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇవ్వడం. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా నాకున్నటువంటి 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ షెఫ్, ఇంటర్నేషనల్ షెఫ్గా నా యొక్క బెస్ట్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా వాళ్ళకు ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే వారికి ఫ్యూచర్లో ప్లేస్మెంట్స్ గురించి వరి కావాల్సిన అవసరం లేదు. ఇంటర్నేషనల్ ఇప్పుడు మన దగ్గర ట్రైనింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో, ట్రైనింగ్ ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఎవ్రీ కోర్స్లో 6 months నుంచి 1 year వరకు ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి హోటల్స్కి వెళ్ళాలి. బట్ మన కాలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మన కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు ఇండియాలో కూడా ట్రైనింగ్ ఇస్తాము, దాంతోపాటుగా ఇంటర్నేషనల్గా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్ స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నారు ట్రైనింగ్ టైంలో, అబ్రాడ్కి వెళ్ళి ట్రైనింగ్ పంపించడం అనేది చాలా కాలేజీలో 90% ఇక్కడ చేయరు. సో ఎందుకంటే ఎక్స్పెన్సెస్తో కూడుకున్న పని. సో బట్ ఇక్కడ నాకున్నటువంటి ఎక్స్పీరియన్సే కావచ్చు, నాకున్నటువంటి ఇంటర్నేషనల్ అఫైర్సే కావచ్చు, కనెక్షన్సే కావచ్చు, దానివల్ల వారిని నేను వెరీ ఈజీగా అబ్రాడ్ అంటే మనం ఇక్కడ UAE కావచ్చు, లైక్ దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్, ఒమాన్, కువైట్, ఖతర్, సో దాంతోపాటు మాల్దీవ్స్, మారిషియస్, సింగపూర్, మలేషియా, ఇలాంటి కంట్రీస్లో నేను వారిని ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పంపించడానికి ప్లాన్ చేస్తున్నాను. సో ఎందుకంటే ఆ ట్రైనింగ్ కూడా వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళి వాళ్ళు చేసి వాళ్ళు ఒక మంచి ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్తో మళ్ళీ తిరిగి వచ్చి ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుంటే దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్కి వెళ్తారో అది వెరీ ఈజీ, వాళ్ళకు ఒక మంచి రహదారిగా ఉంటుంది. ఎందుకంటే అతనికి ఆల్రెడీ ట్రైనింగ్ పీరియడ్లోనే అబ్రాడ్లో ఎక్స్పీరియన్స్ పొంది వచ్చారు, 6 months చేశారు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో ఒక మల్టీ కల్చరల్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు వర్క్ చేశారు. కాబట్టి అప్పుడు వారికి మళ్ళీ బ్యాక్ టు ఇండియా అయిపోయిన తర్వాత, ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అబ్రాడ్కి వెళ్ళాలనుకునే వారికి వెరీ ఈజీగా. సో వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, అక్కడ ఉండే కాంపిటీషన్ ఎలా ఉంది, వారికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ అన్ని వాళ్ళు ఆల్రెడీ డెవలప్ చేసుకున్న తర్వాత వాళ్ళు దే ఆర్ ద బెస్ట్ కాంపిటీటర్, దే ఆర్ రెడీ టు టేక్ ఆపర్చునిటీ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో మంచి సాలరీస్ 40,000 50,000 సాలరీస్తోని ప్లస్ మళ్ళీ అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. సో మళ్ళీ ఎవ్రీ ఇయర్కి ఒకసారి వెకేషన్ రావడము, ఎవ్రీ 2 yearsకి అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్ టికెట్స్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడము, ఒక 1-2 years కష్టపడితే వాళ్ళకు ప్రమోషన్స్ రావడం, మళ్ళీ సాలరీ ఇంక్రిమెంట్ రావడము. సో ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఒక షార్ట్ టైంలో ఒక మంచి లైఫ్లో ఒక మంచి ప్రొఫెషన్లో వాళ్ళు సెటిల్ అయిపోతారు. ఒక 10 years గడిచిన తర్వాత నువ్వు ఏ పొజిషన్లో ఉంటావంటే ఈజీగా చెప్పేయచ్చు మనం. ఓకే, ఒక కిచెన్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్ కామీ షెఫ్గా తన యొక్క కెరియర్ని స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10 years తర్వాత షూ షెఫ్గా ఉంటాడు. షూ షెఫ్ అంటే మినిమం ఒక 2 నుంచి 3 lakhs రూపీస్ సాలరీ ప్లస్ ఫ్యామిలీ స్టేటస్, మంచి అకామిడేషను, మంచి ఫుడ్, వాళ్ళ పిల్లలకి కూడా కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కంపెనీ కల్పిస్తుంది ఇక్కడ. సో నువ్వు జేబులో నుంచి ₹1 నీకు ఏదైతే సాలరీ వస్తుందో అది నీ యొక్క పాకెట్కి వెళ్ళిపోతుంది. సో ఇన్ని అవకాశాలు కలిగినటువంటి అదే హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్లో సేమ్ అలాగే ఫ్రంట్ ఆఫీస్లో తీసుకున్నా, అలాగే ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్లో తీసుకున్నా, రిక్రియేషన్ డిపార్ట్మెంట్లో తీసుకున్నా, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో తీసుకున్నా, ఇందులో ఉన్నటువంటి అవకాశాలు నాకు తెలిసిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక హాస్పిటాలిటీ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఏ ఒక్క అదర్ ఎడ్యుకేషన్ లేవని చెప్పాలి, 100% స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే చేసేది మీరు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అయినా ఆ ఒక కోర్స్కి మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. రిటైల్ రంగంలో ఉంది,
ఈరోజు మనం ఎయిర్ ఫోర్స్లో వెళ్ళే అవకాశం ఉంది. అలాగే క్రూజ్ షిప్స్, ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి క్రూజ్ షిప్స్లో మహిళలకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. అక్కడ వాళ్ళు మంచి సాలరీస్తో కూడుకున్నటువంటి ఉద్యోగము, మంచి ఫెసిలిటీస్, మంచి ఫుడ్, మంచి అకామిడేషన్, మంచి ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసి మీకు ఉద్యోగం ఇస్తూ ఉంటారు. దాంతోపాటుగా మన టూరిజం డిపార్ట్మెంట్లో కూడా మనకు మహిళలకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ టూరిజం కావచ్చు, తెలంగాణ టూరిజం కావచ్చు, ఇంకా చాలా టూరిజం డిపార్ట్మెంట్స్ మన దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్లో కూడా ఈ యొక్క మహిళలకి, ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసినటువంటి మహిళలకి అక్కడ అవకాశాలు ఉన్నాయి. సో దాంతోపాటుగా వాళ్ళు స్వతహాగా వాళ్ళు కంప్లీట్ అయింది, హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేశారు. ఒక 2 years 3 years మంచి హోటల్లో 5 star హాస్పిటాలిటీ బ్యాక్గ్రౌండ్లో ఎక్స్పీరియన్స్ తీసుకొని వచ్చిన తర్వాత వారు ఓన్ సిటీస్లో దే కెన్ స్టార్ట్ ఓన్ బిజినెస్, దే కెన్ స్టార్ట్ రెస్టారెంట్, దే కెన్ స్టార్ట్ హోటల్. సో ఈ ఫుడ్ అనేది డైలీ ప్రతి మానవుడికి ప్రతి నిత్యము అవసరం. సో నవ్ డేస్ ఒక మంచి ట్రెడిషనల్ ఫుడ్ కావచ్చు, వెస్టర్న్ ఫుడే కావచ్చు, అందరూ టేస్ట్ చేయాలి, డిఫరెంట్ టేస్ట్, మంచి ఫుడ్ తినాలి, మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి అని అందరికీ ఉంటుంది. బట్ ఎంతవరకు, సో అది వీరికే సాధ్యమవుతుంది. ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశారో వారికి స్వతహాగా మంచి ఫుడ్ తినే అవకాశం కూడా కలుగుతుంది. దాంతోపాటు వారు కూడా 10 మందికి ఒక మంచి ఫుడ్ని పెట్టే అవకాశం ఈ యొక్క కోర్స్ చేసిన వారికి లభిస్తుంది. సో సింపుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తారో వారి లైఫ్లో ఎప్పుడు కూడా అన్ఎంప్లాయ్గా ఉండరు, వారికి మంచి లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మహిళలకి, ప్రత్యేకంగా మహిళలకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గా నిలుస్తుంది. అలాగే మంచి ఎంప్లాయ్మెంట్ తీసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు రత్నాకర్ గారు మరి దీని గురించి ఏదైతే మీరు ఇప్పుడు మరి చెప్పారో, అయితే ముఖ్యంగా ఇప్పుడు రత్నాకర్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్లు మన దగ్గర చేసిన వీరికి కోర్సెస్ ఎవరైతే ఇప్పుడు చేశారో మన ఇన్ఫినిటీ కాలేజ్లో చేసిన వారికి, మరి వారికి ఎక్కడెక్కడ జాబ్స్ అవకాశాలు ఉన్నాయంటారు? అండ్ అదే విధంగా ఇన్ఫినిటీ తరపున మీరు వారికి జాబ్స్ అవకాశం ఎలా ఇప్పిస్తారు? ఎస్, ముఖ్యంగా మన యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో కోర్స్ చేసిన వారికి, అలాగే ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్లో కోర్స్ చేసిన వారికి ట్రైనింగ్ అనేది మనకు మెట్రో సిటీస్లో లైక్ బెంగళూరు, హైదరాబాద్, లైక్ ముంబై, చెన్నై ఇలాంటి సిటీస్లో వారికి మనం ట్రైనింగ్ అవకాశాలు కల్పిస్తున్నాము. దాని తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా మన క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా మనము వారికి కల్పిస్తున్నాము. అలాగే మన హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో చదివినటువంటి విద్యార్థులకి ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇండియాలో కూడా ఉంటుంది. ఇండియా కంటే ఎక్కువ కూడా ఫస్ట్ ప్రయారిటీ అబ్రాడ్కి పంపించి లైక్ యూఏఈ, లైక్ దుబాయ్, అబుదాబి, లైక్ బహ్రెయిన్, ఒమాన్, కువైట్, ఖతర్, అలాగే సింగపూర్, మలేషియా, అలాగే మారిషియస్, అలాగే రష్యా ఇలాంటి దేశాల్లో వారికి ట్రైనింగ్ కల్పించి వారు ఎప్పుడైతే మళ్ళీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఇండియాకి తిరిగి వస్తారో, మళ్ళీ ఎగ్జామినేషన్ వాళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇష్యూ అయిన తర్వాత మళ్ళీ వారికి ఇంటర్నేషనల్గా మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా మన కాలేజ్ ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ కల్పిస్తుంది. సో డెఫినెట్లీ ఒక ఎంప్లాయ్మెంట్ కూడా మీకు ఒక మంచి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ మీ కంపెనీ స్వతహాగా మీకు మంచి ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్టు, అలాగే ఫ్లైట్ టికెట్స్ కూడా కంపెనీ వారే బేర్ చేసి మీకు ఒక మంచి ఉద్యోగం మినిమం 40 నుంచి 50 ఎవరికైతే ఫ్రెషర్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు డిప్లొమా కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకు ఎవరున్నారో వారికి మినిమం 30 నుంచి 50,000 రూపీస్ బేసిక్ సాలరీస్తోని వారు ఎంప్లాయ్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో అలాగే నువ్వు మా బ్యాచిలర్ డిగ్రీ కనుక కంప్లీట్ చేసుకుంటే ఇంకా కొంచెం సాలరీస్ నీకు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యూ కంప్లీటెడ్ బ్యాచిలర్ డిగ్రీ 3 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఎప్పుడైతే నీకు హై క్వాలిఫికేషన్ ఉండి మంచి స్కిల్స్ డెవలప్ చేసుకున్నారో, సో దానికి మీకు ఫస్ట్ ప్రయారిటీగా మీరు ముందుంటారు. ఈ యొక్క ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ రంగంలో మీరు ఉన్నటువంటి అవకాశాలని అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఎ ఆపర్చునిటీ ఇన్ 5 star హోటల్స్, అలాగే క్రూజ్ షిప్స్లోను ఇంటర్నేషనల్గా ప్రయాణించే క్రూజ్ షిప్స్లోను మీకు అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఎయిర్లైన్స్లోను మీకు అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు టూరిజం డిపార్ట్మెంట్లోను, దాంతోపాటుగా రిటైల్ ఇండస్ట్రీలోను, రెస్టారెంట్సే కావచ్చు, మీకు మార్కెట్ ఏజెన్సీసే కావచ్చు, ఎక్కడైనా సరే డెఫినెట్లీగా మీకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది అమ్మాయిలు ముఖ్యంగా 100% ఒక్క అడుగు ముందుకు వేసి డెఫినెట్గా ఈ యొక్క కోర్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజుల్లో. మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు ఒక సొసైటీలో మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మిమ్మల్ని బెస్ట్ స్థాయిలో నిలబెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతోపాటుగా 100% ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ కల్పించడానికి నా వంతుగా 100% మీకు నేను హెల్ప్ చేస్తాను. 100% మీరు అన్ఎంప్లాయ్గా ఉండకుండా నా వంతు నేను మీరు ఒక మంచి లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం నేను కల్పిస్తాను. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు.
ఓకే అండి, ఇప్పుడు రత్నాకర్ గారు మరి ఇప్పుడు చాలా చక్కగా వివరించారు. మహిళలకు ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎలాంటి రంగాల్లో ఎలాంటి కోర్సెస్ చేస్తే కూడా వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కూడా చక్కగా వారికి మహిళలకు ముఖ్యంగా అవగాహన కల్పించారు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం చూస్తున్న గ్రామీణ ప్రాంత మహిళలకు మీరిచ్చే సందేశం ఏంటి? ఎస్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులకు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే రెగ్యులర్గా మీరు ఎస్ఎస్సి కంప్లీట్ అయిపోయినా, డిగ్రీ కంప్లీట్ అయిపోయినా, ఈవెన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా మీకు ఇక్కడ ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అలాగే ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్లో మీ కోర్స్ చేసే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీటెక్ చదివి నిరుద్యోగిగా ఉన్నా సరే మా దగ్గర ఉన్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, అలాగే మీరు డిగ్రీ ఫెయిల్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్, ఫెయిల్ అయ్యామని బాధపడకుండా ఒక అవకాశం తీసుకొని ఒక అడుగు ముందుకు వేయండి. ఇన్ఫినిటీ కాలేజ్కి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీని చూసి ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకున్నా మీకు డెఫినెట్లీగా ఒక మంచి లైఫ్, మంచి ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్తో పాటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా మా యొక్క ఇన్స్టిట్యూట్ కల్పిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ డెఫినెట్లీగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక గొప్ప వరం. వారికి ఒక మంచి ఉన్నతమైనటువంటి విద్యను అందించడమే కాకుండా అలాగే కాలేజ్ క్యాంపస్ చూసుకుంటే కనుక హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలకి ఏమాత్రం తీసిపోకుండా వారికంటే ఒక మెట్టు పైగానే ఉండి మంచి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇస్తూ మంచి ఎన్విరాన్మెంట్లో అలాగే సకల సౌకర్యాలు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, ట్రైనర్సే కావచ్చు, ఇంటర్నేషనల్ స్థాయి కలిగిన అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీతో రన్ చేయబడుతున్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్లో మీరు అడ్మిషన్ తీసుకోవడం అంటే మిమ్మల్ని మీరు ఒక ఎంప్లాయీగా తీర్చిదిద్దుకున్నట్లే. సో అతి తక్కువ ఖర్చులో ద బెస్ట్ ఎడ్యుకేషన్తో పాటు మంచి ఒక కెరియర్ ప్లాట్ఫామ్ని ఇచ్చేదే ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. చివరిగా ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్లో చేరడం అంటే మీరు ఉద్యోగంలో చేరినట్లే. సో టేక్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఫ్యాషన్ డిజైనింగ్. సో గ్రామీణ ప్రాంత విద్యార్థులు అలాగే మన నిజామాబాద్ జిల్లా ప్రతి విద్యార్థులకు ఒక్కసారి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీని చూసి మీరు ఈ యొక్క కాలేజీలో అడ్మిషన్స్ డెఫినెట్గా మీరు ఇక్కడ వచ్చిన తర్వాత నా ద్వారా నేను ఇచ్చినటువంటి ఇంతకుముందు గత పూర్వపు విద్యార్థులు ఎవరైతే అబ్రాడ్లో ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ బెస్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నారో వాళ్ళు కూడా మీకు ఒక రోల్ మోడల్. మీరు కనుక సక్సెస్ఫుల్గా ఉంటే మీరు కూడా ఫ్యూచర్లో మీరు రోల్ మోడల్గా నిలిచే అవకాశాన్ని ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ కల్పిస్తుంది. ఓకే రత్నాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు మరి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న రంగాలు ఉద్యోగ అవకాశాల గురించి కూడా వారికి చక్కగా అవగాహన కల్పించినందుకు ప్రత్యేకించి మీకు K6 తరపున K6 ప్రేక్షకుల తరపున ధన్యవాదాలు. సో చూసారు కదండి, మరి ఇదే విధంగా మరి ఎవరైతే ఈ ఎస్ఎస్సిలో కూడా ఫెయిల్ అయిన వారు కూడా మరి ఎస్ఎస్సిలో ఫెయిల్ అయినా సరే కూడా మరి మనకు కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్లో కూడా మీకు మరి అడ్మిషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ అడ్మిషన్స్ అదేవిధంగా ఇంకొన్ని మరి ఈ మరి హోటల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఫ్యాషన్ డిజైనింగ్ కానివ్వండి, దీనికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మరి వెబ్సైట్ని విజిట్ చేసి కూడా చూడొచ్చు. మరి ఆ వెబ్సైట్ www.infinityglobaledu.comలో మరి మీరు ఇందులో చూడొచ్చు. అండ్ అదేవిధంగా ముఖ్యంగా కూడా మీరు దీనికి సంబంధించి అడ్మిషన్స్ కూడా మీరు ఈ వెబ్సైట్లోనే పొందవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మీకు వెబ్సైట్ www.infinityedu.comలో మీకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇన్ఫినిటీ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో కూడా చేరడం అంటే ఇక ఉద్యోగాలు చేరినట్లే అని కూడా మేము చెప్పొచ్చు. ఎందుకంటే రత్నాకర్ గారు ఆయన ఇంటర్నేషనల్ షెఫ్, మరి ఆయనకి ఎంతో అనుభవం ఉండి కూడా మరి ఇప్పుడు చాలా మటుకు పేద గ్రామీణ వారికి కూడా మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఇన్ఫినిటీ స్థాపించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ అవకాశాన్ని మరి నిరుత్సాహంగా ఉన్నవాళ్ళు, నిరుద్యోగంలో వృత్తిలో ఉన్నవారు కూడా మీరు ఏమాత్రం మరి కుంగుబాటుకి లోన్ కాకుండా వెంటనే మరి ఈ వెబ్సైట్ చెప్పిన వెబ్సైట్ని విజిట్ చేసి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది వాళ్ళ కార్యక్రమం. తిరిగి ప్రసారమై మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6. థ్యాంక్ యూ.